తిరుపతి శ్రీ కోదండరామస్వామివారి ఆలయంలో శుక్రవారం కోయిల్ హల్వా తిరుమంజనం ఘనంగా జరిగింది. ఆలయంలో మార్చి 17 నుండి 25వ తేదీ వరకు వార్షిక బ్రహ్మోత్సవాలు జరగనున్న విషయం తెలిసిందే. బ్రహ్మోత్సవాల ముందు కోయిల్ హల్వా తిరుమంజనం నిర్వహించడం ఆనవాయితీ. ఈ సందర్భంగా ఉదయం సుప్రభాతంతో స్వామివారిని మేల్కొల్పి తోమాల సేవ, సహస్రనామార్చన నిర్వహించారు. ఉదయం 6:30 నుంచి 9 గంటల వరకు కోయిల్ హల్వా తిరుమంజనం జరిగింది. ఇందులో భాగంగా ఆలయాన్ని శుద్ధి చేసి పసుపు, కుంకుమ, చందనం, కర్పూరం, కిచిలిగడ్డ, కస్తూరి పసుపు, పచ్చాకు తదితరాలతో తయారు చేసిన సుగంధ మిశ్రమాన్ని గర్భాలయ గోడలకు ప్రోక్షణ చేశారు. అనంతరం భక్తులకు దర్శనం కల్పించారు. శ్రీ కోదండ రామాలయానికి శుక్రవారం హైదరాబాద్ చెందిన ప్రసన్నరెడ్డి అనే భక్తురాలు 4, తిరుపతికి చెందిన మణి అనే భక్తుడు 2 పరదాలు విరాళంగా అందించారు. ఈ కార్యక్రమంలో ఆలయ డిప్యూటీ ఈవో నాగరత్న, ప్రధాన అర్చకులు ఏపీ ఆనంద్ కుమార్ దీక్షితులు, ఇన్స్పెక్టర్ సురేష్, ఇతర అధికారులు, అర్చకులు పాల్గొన్నారు. Sagro. Hello. ఫోటో నిలబడి Mana itu? Mama, rendu mama. రావణ వేసేసారు మీరు కేసరి బిల్డింగ్
మంగళం కోసలేంద్రాయ మహనీయ గుణాత్మనే చక్రవర్తితనూజాయ సార్వభౌమాయ మంగళం ఆపదామపహర్తారం ధాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీ తిరుమల తిరుపతి దేవస్థానం తిరుపతి స్వామివారి బ్రహ్మోత్సవములు ఈ నెల 17వ తారీఖున ధ్వజారోహణంతో అత్యంత వైభవంగా జరుపబడుతుంది. ఆ సందర్భముగా ముందుగా ఈరోజు కోయిలాల్వార్ తిరుంజం అనేటువంటి కార్యక్రమం. ఈ కోయిలాల్వార్ తిరుంజం అనేది కార్యక్రమంలో స్వామివారి సన్నిధంతా కూడా శుద్ధి చేసి దానిలో పసుపు, కుంకుమ, పచ్చకర్పూరం, కర్పూరం, కిచ్చిలిగడ్డ, పచ్చాకు, నామంకోపులు, సాంబ్రాణి లాంటి 8 పరిమళ ద్రవ్యాలు మిశ్రమంగా కలిపి దాన్ని స్వామివారి సన్నిధంతా కూడా అలదుతారు. ఈ సందర్భంగా స్వామివారి దేవాలయంతో కూడా శుభ్రం చేస్తారు. భక్తులందరూ కూడా వచ్చి స్వామివారి దర్శనం చేసుకోవాలని కోరుతున్నాం. ఓం నమో వెంకటేశ్వర.